చాలా మంచి ఐటమ్ మా ఖమ్మం ప్రజలకు ఇంట్రొడ్యూస్ చేశారు సార్ వీళ్ళు. ఈ సద్దన్నం అనేది ప్రోబయోటిక్ ఫుడ్. ఇది చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, ప్లస్ మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఏది తిన్నా అది మందు కూడా తింటున్నాం. పొద్దున్న లేస్తే ఏది తింటున్నాం ఇలాంటి తింటే కొద్దిగా కొన్ని సంవత్సరాలు బతకగలుగుతాం. చాలా మంది రెగ్యులర్ గా వచ్చి అంటున్నారు వెయిట్ లాస్ అయ్యాము, కొంచెం మా షుగర్ కంట్రోల్లో వచ్చింది అని హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ప్రస్తుతం మనం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, అలాగే సర్దార్ స్టేడియం పరిధిలో ఏదైతే మన సద్దన్నం అనే కార్యక్రమం అంటే ఒక స్టాల్ ని ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ విశేషమైన ఆదరణ పొందడం జరిగింది. మన సద్దన్నం అనే ఈ స్టాల్లో అరకలు, సజ్జలు, సామలు అని మిల్లెట్స్ తో ఏర్పాటు చేసిన సద్దన్నంతో పాటు 3 రకాల పొంగల్స్, అలాగే 4 రకాల సద్దన్నాలతో ఇక్కడ స్టాల్ ఏర్పాటు జరిగింది. పెట్టిన నెల రోజుల్లోనే విశేషమైన ఆదరణ అయితే పొందిందని అయితే చెప్పుకోవచ్చు. సో ఆ స్టాల్లో ఎలాంటివి పెట్టారు ఏంటి అనే విశేషాలని మనం తెలియజేసే ప్రయత్నంలో భాగంగా మనం ఇక్కడ రావడం జరిగింది. హాయ్, మీ పేరు? సార్ నా పేరు ఉపేందర్ సార్. ఉపేందర్, మీరు చెప్పండి, మన సద్దన్నం అనే పేరుతో సో ఖమ్మంలో ఎప్పుడు పెట్టారు, ఎలాంటి ఆదరణ దొరుకుతుంది అనే విషయాన్ని గురించి చెప్పండి. సార్ ఏప్రిల్ 2వ తారీఖు స్టార్ట్ చేసాం సార్. ఓకే, ఇప్పటికి 1 మంత్ దాటింది. ఇది ప్రజల ఆరోగ్య నిమిత్తం సద్దన్నాల ద్వారా మన పూర్వకాలంలో ఇదే అన్నం తిని జీవనం సాగించారు కాబట్టి అదే అలవాటుని మళ్ళీ పునరుద్ధరించాలని ఆయన కేవై గిరి నల్గొండ ఫ్రాంచైజీ ద్వారా మేము ప్రారంభించాం సార్. ఇప్పటి వరకు ప్రజాదరణ చాలా మంచిగా ఉంది. ఇంకో బ్రాంచెస్ ఓపెన్ చేయాలని, ఖమ్మంలో ఇంకా 2-3 బ్రాంచెస్ ఓపెన్ చేయాలని ప్లాన్లో ఉన్నాం సార్. ఇవి ఏంటంటే సార్, సద్దన్నం అంటే ఏంటంటే ఇవి నైట్ పూట మనం పాలేసి తోడేస్తాం కదా సార్. నైట్ పూట వేయటం వల్ల ఏంటంటే వీటిలో ప్రోబయోటిక్స్ అనేది మన కడుపులో ఉండే ప్రోబయోటిక్స్ కి మేలు చేసే విధంగా ఉంది సార్. ఇవి కుండల్లో వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే కుండల ద్వారా ఇవి సర్ఫేస్ నుంచి అవి ఆక్సిజన్ ని అందించుకొని ఇంకా ప్రోబయోటిక్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఓకే ఓకే. సో ఇది ఏంటండి? ఇవి మన అంటే ఇవి సద్దన్నం సార్. ఇవి పొంగల్ టైప్ సార్. ఇవి కొర్రలు, ఇవి సామలు, అలాగే వచ్చేసి కినోవా సార్. ఎవరైతే షుగర్ పేషెంట్ లో వాళ్ళకైతే మార్నింగ్ తింటారు కదా సార్, వాళ్ళు మధ్యాహ్నం పూట తింటారు సార్. ఈవినింగ్ టైం వాళ్ళకి ఈవినింగ్ టైం వరకు ఉండే విధంగా పొంగల్ స్టైల్ సార్. ఇవి మన మిల్లెట్స్ కాబట్టి సార్, ఇవి 6 hours వరకు మనం నీళ్ళేసి నానబెడతాం సార్. ఈవినింగ్ టైంలో మళ్ళీ నైట్ పూట ఉడకబెట్టిన తర్వాత పాలేసి తోడేస్తాం సార్. నైట్ అంతా ఇవి 8 గంటల వరకు ఇవి మన కట్టేసి క్లోజ్ చేస్తాం సార్. మార్నింగ్ కల్లా అవి తయారవుతాయి సార్. ఇవి అయితే మార్నింగ్ చేస్తాం సార్. ఈ 3 అయితే ఎర్లీ మార్నింగ్ 3 o'clock చేస్తాం అనమాట. సో సద్దన్నం ఎన్ని రకాలు, పొంగల్స్ ఎన్ని రకాలు? సద్దన్నాలు 4 రకాలు సార్, పొంగల్ 3 times సార్. సో ఇవి వచ్చేసి మనం రెగ్యులర్ రైస్ తింటాం కదా సార్. రెగ్యులర్ రైస్ తర్వాత సద్దన్నం సార్. రెగ్యులర్ గా మనం చేసే సద్దన్నం రెగ్యులర్ చేద్దాం సార్. ఇది జొన్న సద్దన్నం సార్. జొన్న సద్దన్నం. ఓకే, ఇది జొన్న సద్దన్నం సార్. ఓకే, రాగి సద్దన్నం సార్. ఇది రాగి సద్దన్నం. రాగి సద్దన్నం సార్. ఓకే, ఇది వచ్చేసి అరికల్ సార్. అరికల్ సార్. సద్దన్నం. ఈ 3 ఇది వచ్చేసి కొర్రలు సార్. సో ఇవి 4 రకాల సద్దన్నాలు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే పొంగల్ రూపంలో వచ్చేసి 3 రకాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? కొర్రలు సార్. ఇవి కొర్రలు సార్. ఓకే, ఇది సామలు. ఓకే, ఇవి వచ్చేసి కినోవా సార్. సో ఇప్పటి వరకు అయితే మనం ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేసిన పదార్థాలు ఏవైతున్నాయో అటన్నిటిని కూడా మనం చూపించడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చి తింటున్న వారు కానీ, ఆస్వాదిస్తున్న వారు కానీ వాళ్ళ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. ఇక్కడ సద్దన్నం పేరుతో, మన సద్దన్నం అనే పేరుతో 4 రకాల సద్దన్నాలు, 3 రకాల పొంగల్స్ తో, ఆరోగ్యకరమైన మిల్లెట్స్ తో అయితే ఇదైతే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది? హెల్దీగా ఉంటది. డైలీ అందరూ చాలా మంది వచ్చి ట్రై చేస్తూ ఉంటారు. రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ అందరూ.
బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్తీ కూడా అవుతుంది అని చెప్పి రెగ్యులర్ గా వచ్చి తినేసి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చాలా మంది అడుగుతున్నారు ఆఫ్టర్నూన్ కి కూడా తీసుకెళ్లొచ్చా, నైట్ కూడా ఉంటుందా, నైట్ కూడా స్టార్ట్ చేయండి అని అందరూ అడుగుతున్నారు. అందరూ బయట ఫుడ్ తీసుకొని జంక్ ఫుడ్స్ వల్ల వాళ్ళ హెల్త్ అంతా ఖరాబ్ అయిపోయి షుగర్లు, బీపీలు అవన్నీ వచ్చేసి ఇప్పుడు అందరూ మళ్ళీ ఈ పద్ధతి ఫుడ్ కోసము వెతుకుతున్నారు. ఇంట్లో అంటే అంత కష్టం కదా ప్రిపేర్ చేయడము. సో ఇక్కడ ఒక 40 రూపీస్ ప్లేట్ తింటే కొంచెం చాలా మంది రెగ్యులర్ గా వచ్చి అంటున్నారు వెయిట్ లాస్ అయ్యాము, కొంచెం మా షుగర్ కంట్రోల్లో వచ్చింది అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది స్టార్ట్ చేసి. చాలా మంది వచ్చి మంచి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు ఇది తినడం వల్ల. సో మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఒక 1 week అవుతుంది. ఎలా ఉంది టేస్ట్ విషయం వైజ్ గా కానీ? అంటే ఇవన్నీ కూడా హెల్తీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏ పెట్టారు, వాటితోనే సద్యనాన్ని ప్రిపేర్ చేస్తా ఉన్నారు. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్ని టేస్ట్ బాగున్నాయి. ఇంకా పొంగల్స్ స్పెషల్లీ కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి అవి ఇంకా టేస్ట్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి సమీపంలో స్టేడియం సమీపంలో పెట్టడం జరిగింది. అందరూ కూడా పొద్దున్నే వాకింగ్ వచ్చే వాళ్ళు కానీ వీళ్ళు కానీ రాగానే వచ్చిన 1 hour లోనే ఈ ఫినిష్ అయిపోతున్నాయి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. అవును, ఒక్కొక్కసారి పెట్టగానే చాలా అంటే టైమ్స్ బట్టి, ఈ రోజు కొంచెం ఈ వీకెండ్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అది వీక్ డేస్ అయితే ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎర్లీగా ఫినిష్ అయిపోతుంది మొత్తము. ఆల్రెడీ చెప్పొచ్చు హెల్దీ ఫుడ్ అయితే నిర్వహించడం జరిగింది ఇక్కడ మన సద్యన్నం పేరుతో. మన పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పాత పద్ధతుల్ని మళ్ళీ మనం రిపీట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆరోగ్యానికి సంబంధించి అన్ని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ పునరావృతం అవుతుందని అయితే కూడా చెప్పుకోవచ్చు. మన సద్యన్నం పేరుతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఏదైతే హోటల్ లాంటిది అనుకోవచ్చు. సో ఎలా ఉంది ఈ సద్యన్నం, ఎలా ఉంది, ఎప్పటి నుంచి మీరు తింటున్నారు? ఈ ఆన్లైన్ ఫస్ట్ అండి, బాగా న్యాచురల్ బాగుంది. టిఫిన్ చేయకుండా ఇది చేసుకోవటం బాగుంటుంది. దేనికైనా ఇలాంటివి రావాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మామూలుగా సాధారణంగా ఇడ్లీలు, దోశలు, పూరీలు ఇటు నుంచి మళ్ళీ మన పాత పద్ధతిలో ఏదైతే ఉన్నాయో ఈ సద్యన్నంతో ప్రకారంగా ఏదైతే పెట్టుకుంటున్నారో ఎలా అనిపిస్తుంది? మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనుకుంటా? పాతకాలం రావడం జరుగుతుంది. పాతకాలం వస్తేనే కొన్ని సంవత్సరాలు బతకగలుగుతాం. ఈ టిఫిన్లు, దోశలు, ఇడ్లీ తింటే ఏ కట్టు పాత సజ్జలు, జొన్నలు, రాగి సంకటి ఇది తింటాం. కొద్దిగా ఆరోగ్యానికి కొద్దిగా రుచికుంటుంది. ఏది తిన్నా అది మందు కూడా తింటున్నాం. పొద్దున్న లేస్తే ఏది తింటున్నాం ఇలాంటి తింటే కొద్దిగా కొన్ని సంవత్సరాలు బతకగలుగుతాం. ఇడ్లీలు, ఈ దోశలు తింటే మనం ఈ జంక్ ఫుడ్స్ వీటన్నిటికంటే ఇది మంచి ఫుడ్ అంటారు. ఇదే సూపర్ ఫుడ్. దీన్ని మించింది అయితే ఫస్ట్ ఆ రోజుల్లో కష్టపడేది దీనికోసం. తాతలు తండ్రులు కాలం తిన్నది ఇది. ఇలా కొత్తగా టిఫిన్, ఇడ్లీ, దోశ, బర్గర్, ఫ్యూజన్ తిని అన్ని రోగాలు, బీపీ, షుగర్లు వచ్చేస్తాయి. ఇదైతే సూపర్. దీనిలో ఫస్ట్ రాసిన చాలా మంచి ఐటమ్ మా ఖమ్మం ప్రజలకు ఇంట్రొడ్యూస్ చేశారు సార్ వీళ్ళు. చాలా బెటర్ గా ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఈ రోజులో డయాబెటిక్ పేషెంట్స్, మన షుగరు, మన థైరాయిడ్, అన్ని రకాలుగా ఎవరో ఒకరు ఉన్నారు. ఇవన్నిటికి కారణం ఇది. దీనివల్ల చాలా రకాలుగా కంట్రోల్ అవుతుంది. చాలా బెటర్ గా ఉన్నాయి. హెల్త్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. అంత కాకపోతే మాకు ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ టైంలో కూడా ఇంకా సర్వ్ చేస్తే బెటర్ గా ఉంటదని మా ఉద్దేశం. అసలు ఈవినింగ్ టైంలో తినడానికి కూడా మళ్ళీ పాతకాలంలో నుండి అయ్యే తప్ప ఇంకా ఇలాంటి ఏమీ లేవు. వీళ్ళు కూడా ట్రై చేస్తా అంటున్నారు. కానీ ఏది ఏమైనా మంచి ఫుడ్ మాత్రం ఖమ్మం ప్రజలకు మాత్రం అందుబాటులో ఉంది. చాలా సూపర్ గా, చాలా తక్కువ రేట్లో అన్ని రకాలుగా ఉంది. ఎలా కావాలంటే అలా కూడా వాళ్ళు పెట్టిస్తున్నారు. చాలా బాగున్నాయి అన్ని రకాలు. ఏది ఏమైనా సూపర్ సార్. చాలా మంచి ఐటమ్ ఇంట్రొడ్యూస్ చేశారు, బాగుంది. ఇలాంటి స్టాల్స్ ఇంకా రావాలి. ఈ ఒకదానితోటే అంత అవ్వదు. వీళ్ళు కూడా అందరికి సర్వ్ చేయలేరు కాబట్టి ఇలాంటివి ఇంకా కొన్ని ఖమ్మంకి వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. నేను ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాను. చాలా బాగుందండి. హెల్త్ పరంగా కూడా మనం బయట టిఫిన్లు చేసే బదులు ఇక్కడ తింటే ఆరోగ్యంగా కూడా ఉంటాము. మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. సో ఖమ్మంలో ఇట్లాంటి సెంటర్లు చాలా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళు పెట్టడం వల్ల చాలా మంది కూడా మంచిగా వచ్చి ఇక్కడ పొద్దున్నే చాలా మంది వచ్చి తింటున్నారు. చాలా మంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు, ఫిట్ గా ఉంటున్నారు. ఈ సద్దన్నం అనేది ప్రోబయోటిక్ ఫుడ్. ఇది చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటది. ప్లస్ మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు, బోండాలు అవి ఇవి తినే బదులు
ఇక్కడికి వచ్చి ఇది మనం తింటే దీనికి మనకి స్ట్రెంత్ మధ్యాహ్నం దాకా కూడా మనం చాలా నీరసం పోతుంది, ఆరోగ్యంగా ఉంటాము, శక్తి కూడా వస్తుంది. ఈ రోజుల్లో మిల్లెట్స్ అంటే మీకు బయట రేట్లు చాలా ఉంటాయండి. మీకు 40 రూపీస్కే ఇన్ని రకాల వెరైటీ ఇస్తున్నారు. కినోవా ఇస్తున్నారు, సామలు ఇస్తున్నారు, రాగి సద్దన్నం, జొన్న సద్దన్నం, తర్వాత అన్ని కూడా ఇస్తున్నారు. ఇంత రేటు తక్కువగా ఇక్కడ ఖమ్మం ప్రజలకి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు. తక్కువ రేట్లో మీకు మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి ఇక్కడికి వచ్చి కూడా మీరు తినొచ్చండి. బయట మనం ఇంట్లో చేసుకోవాలన్నా కూడా ఇన్ని వెరైటీస్ చేసుకోలేము. ఇక్కడ విశేషమైన ఆదరణ అయితే లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి, సర్దార్ స్టేడియం కి అయితే ఈ మధ్యలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. విశేషమైన ఆదరణ అయితే ఈ మన సద్దన్నానికి అయితే లభించిందని అయితే చెప్పుకోవచ్చు.